ప్రైజ్ ద లార్డ్. 1976లో ఇజ్రాయెల్ పౌరులు ప్రయాణిస్తున్న ఒక విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసినప్పుడు ఇజ్రాయెల్ తమ పౌరులను రక్షించుకోవడానికి భూమి మీద ఎంత దూరమైనా ప్రయాణించి వారిని రక్షించుకుంటుందని నిరూపించిన ఒక అద్భుతమైన సంఘటన. ఆ దుర్ఘటన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఇస్రాయెల్ దేశానికి 4000 కిలోమీటర్ల దూరంలో ఉగాండాలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాద్ చేసిన అద్భుత రక్షణ ఆపరేషన్. ఈ దుర్ఘటన జరిగాక ఇస్రాయేలీల మీద కుట్రలు జరుగుతున్నాయని ప్రపంచానికి అర్థమైంది. ఈ సమస్యను ఇస్రాయేలీలు పరిష్కరించిన విధానాన్ని చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. యూదులు ఎంత తెలివిగలవారో, వారి ప్రతిభ ఏమిటో ప్రపంచానికి అర్థమయ్యేలా చేసింది ఈ సంఘటన. ఆ రోజు జరిగిన ఈ హైజాక్ గురించి, ఇస్రాయేలీలు తమ పౌరులను విడిపించుకునే విధానం గురించి, వారి పౌరులను బంధిస్తే భూమి మీద ఎక్కడికైనా వెళ్లి విడిపించుకుంటారని ఆనాటి వార్తాపత్రికలు మొదటి పేజీలలో ప్రచురించాయి. ఇస్రాయేలీలు అంటే దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్న జాతి అని మనం గుర్తించాలి. అందుకే వారు చేసే ప్రతి పనికి దేవుని సహాయం తప్పక ఉండి తీరుతుంది. 1976 జూన్ 27వ తేదీన సాధారణంగా మొదలైన ఒక విమాన ప్రయాణం, కానీ అది కొద్ది గంటల్లోనే ప్రపంచాన్ని షాక్కు గురిచేసే సంఘటనగా మారింది. ఆ రోజు ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 139 ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నుండి ఫ్రాన్స్లోని ప్యారిస్కు బయలుదేరింది. విమానం మధ్యలో ఎథెన్స్లో ఆగింది. అక్కడ కొంతమంది ప్రయాణికులు విమానంలోనికి ఎక్కారు. వాళ్లలో 4 సాధారణ ప్రయాణికుల్లా కనిపించారు, కానీ వారు ఉగ్రవాదులు. ఎథెన్స్ ఎయిర్పోర్ట్ నుండి విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఉగ్రవాదులు వారి వద్ద ఉన్న గన్లను బయటకు తీశారు. వారు ఆ విమానాన్ని హైజాక్ చేశామని ప్రకటించారు. వారి వద్ద ఉన్న తుపాకులతో ప్రయాణికులను, విమాన సిబ్బందిని బెదిరించారు. వాళ్లు ఆ విమానాన్ని తమ ఆధీనంలోనికి తీసుకున్నారు. వాళ్లలో 2 పాపులర్ ఫ్రంట్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ ద పాలస్తీన్ సంస్థకు చెందినవారు. మరొక 2 జర్మనీకి చెందిన తీవ్రవాద సంస్థ రెవల్యూషనరీ సెల్ సభ్యులు. వాళ్లు పైలట్లను బెదిరించి ఆ విమానాన్ని ఆఫ్రికాలోని ఉగాండా దేశంలోని ఎంటాబే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు తీసుకుని వెళ్లారు. సహజంగా ఇలాంటి హైజాక్ సంఘటనల్లో ఏ దేశమైనా హైజాకర్లకు సహాయం చేయకూడదు, కానీ ఉగాండా అధ్యక్షుడు ఇడి అమీన్ హైజాకర్లకు సహాయం చేశాడు. హైజాక్ చేసిన సమయంలో ఆ విషయం తెలియలేదు, కానీ ఆ తర్వాత తెలిసింది. ఆ రోజు ఆ విమానంలో మొత్తం 248 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ విమానాన్ని హైజాక్ చేసిన హైజాకర్లు ప్రయాణికులను ఒక్కొక్కరిని జాగ్రత్తగా పరిశీలించి యూదులు మరియు ఇస్రాయేల్ పౌరులను మాత్రం వారి వద్ద ఉంచుకుని మిగతా దేశాల ప్రయాణికులను విడుదల చేశారు. ఇప్పుడు వారి వద్ద యూదులు మరియు ఇస్రాయేల్ పౌరులు 103 మంది బందీలుగా ఉన్నారు. ఆ హైజాకర్ల డిమాండ్ ఏమిటంటే, ఇజ్రాయెల్ జైలులో ఉన్న 53 మంది ఉగ్రవాద ఖైదీలను వెంటనే విడుదల చేయాలి, లేదంటే ఈ బందీలనందరినీ చంపేస్తాం అని వారు బెదిరించారు. ఈ వార్త వినగానే ప్రపంచం అంతా ఆందోళన చెందింది. ఈ వార్త తెలిసాక ఇస్రాయేల్ దేశం మొత్తం షాక్ అయింది. ఎందుకంటే అసలుకే ఇస్రాయేలీల జనాభా చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితులలో ఏ దేశమైనా ఉగ్రవాదులతో ఒక ఒప్పందం చేసుకుని తమ పౌరులను విడిపించుకుంటాయి. ఇప్పుడు ఇస్రాయేలు ప్రభుత్వం ముందు 2 మార్గాలు ఉన్నాయి. 1, ఉగ్రవాదుల డిమాండ్లను అంగీకరించి వారు కోరినట్లుగా ఆ ఖైదీలను విడుదల చేయటం. 2, సైనిక ఆపరేషన్ చేసి తమ పౌరులను రక్షించుకోవడం. కానీ ఇస్రాయేల్ ప్రభుత్వం అసలు ఆ ఉగ్రవాదులను సంప్రదించనే లేదు. ఎందుకంటే ఇస్రాయేల్ తమ ప్రజలను తామే రక్షించుకోవాలనే నిర్ణయం తీసుకుంది. కానీ సమస్య ఏమిటంటే, ఇస్రాయేల్ నుంచి ఉగాండా దేశం 4000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంత దూరం వెళ్లి రక్షణ ఆపరేషన్ చేయడం అసాధ్యం అనిపించింది. కానీ ఇస్రాయేల్ మిలిటరీ ధైర్యంగా ఒక అద్భుతమైన ప్లాన్ సిద్ధం చేసింది. ఆ ఆపరేషన్ పేరు ఆపరేషన్ ఎంటాబే. ఇజ్రాయెల్ నుండి ఉగాండా 4000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎంటాబే తమ దేశానికి 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, అది తమ దేశం కాకపోయినా, ఆ దేశం తమకు సహకరించకపోయినా ఎలాగైనా తమ పౌరులను రక్షించుకోవాలని ఇస్రాయెల్ ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ఇస్రాయెల్ కమాండోలు ఉగాండాలోని ఎంటాబే ఎయిర్పోర్టుకు రహస్యంగా లాక్హీడ్ C-130 హెర్క్యులస్ విమానాల్లో రాత్రి సమయంలో బయలుదేరారు. రాడార్లకు కనిపించకుండా చాలా తక్కువ ఎత్తులో రహస్యంగా ప్రయాణించారు. ఇస్రాయేల్ కమాండోలు తమ దేశానికి వచ్చినట్లు అక్కడి ఎయిర్పోర్ట్ సిబ్బందికి అస్సలు తెలియదు. ఇస్రాయేల్ కమాండోలు ఉగాండా విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఇస్రాయేల్ కమాండోలు ఒక అద్భుతమైన ప్లాన్ చేశారు. అదేమిటంటే, మెర్సిడీస్ బెంజ్ 600 బ్లాక్ కలర్ కారును తీసుకువచ్చారు. ఎందుకంటే ఉగాండా అధ్యక్షుడు
ఇడి అమీన్ ఎప్పుడూ అలాంటి కారులోనే తిరుగుతాడు. కాబట్టి ఇజ్రాయెల్ కమాండోలు ఆ కారులో వెళితే విమానాశ్రయం సిబ్బందికి ఏమాత్రం అనుమానం రాదు. అందుకే ఇజ్రాయెల్ కమాండోలు ఆ కారులో విమానాశ్రయంలోనికి వెళ్లారు. ఆ కారును చూసి ఎటాంబీ విమానాశ్రయ సిబ్బందికి, గార్డులకు కూడా ఏమాత్రం అనుమానం రాలేదు. తమ దేశ అధ్యక్షుడే అక్కడికి వచ్చాడు అని అనుకున్నారు. వెంటనే ఆపరేషన్ ప్రారంభమైంది. ఇస్రాయెల్ కమాండోలు ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లారు. కేవలం కొన్ని క్షణాల్లోనే హైజాకర్లపై కాల్పులు ప్రారంభించారు. కొన్ని నిమిషాల్లోనే ఉగ్రవాదులను కాల్చి చంపేశారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారి వద్ద ఉన్న బందీలను, ఇజ్రాయెల్ దేశ పౌరులను 103 మందిని తమ విమానంలోనికి ఎక్కించారు. ఈ ఆపరేషన్ మొత్తం కేవలం 90 నిమిషాల్లో ముగిసిపోయింది. అంటే గంటన్నరలో ముగిసిపోయింది. ఇస్రాయెల్ దేశం నుండి కొందరు కమాండోలు వచ్చి వారి పౌరులను తీసుకుని వెళ్లిపోయిన విషయం వారు వెళ్లిపోయిన తర్వాతే ఉగాండా సైనికులకు, పోలీసులకు, ప్రజలకు తెలిసింది. ఇజ్రాయెల్ కమాండోలు అంత రహస్యంగా ఈ ఆపరేషన్ను పూర్తి చేశారు. ఇది ఇస్రాయేల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన రెస్క్యూ ఆపరేషన్లలో ఒకటిగా నిలిచింది. అక్కడితో ఆ సంఘటన సుఖాంతం అయింది అనుకుంటున్నారా? కాదు. ఆ ఆపరేషన్కు నాయకత్వం వహించిన వ్యక్తి యోనాతాన్ నెతన్యాహు. దురదృష్టవశాత్తు ఆ ఆపరేషన్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ యోనాతాను నెతన్యాహు ఎవరో తెలుసా? ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు సొంత అన్నయ్య. చివరకు ఇజ్రాయెల్ కమాండోలు 103 మంది ఇజ్రాయెల్ పౌరులను సురక్షితంగా రక్షించి తమ దేశానికి తీసుకుని వెళ్లిపోయారు. తమ పౌరులను ఇస్రాయెల్ దేశం రక్షించుకున్న విధానం తెలుసుకున్న ప్రపంచం మొత్తం చాలా ఆశ్చర్యపోయింది. జరిగిన విషయం తెలుసుకున్నాక ఇస్రాయేల్ శత్రువులు మాత్రం కంగుతిన్నారు. 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగాండాలోని ఎటాంబీ విమానాశ్రయంలోకి వెళ్లి కేవలం 90 నిమిషాల్లో తమ ప్రజలను రక్షించిన దేశంగా ఇజ్రాయెల్ చరిత్రలో నిలిచిపోయింది. ఈ సంఘటన ప్రపంచానికి ఒక సందేశాన్ని పంపించింది. అదేమిటంటే, మా ప్రజలు ఎక్కడ బందీ అయినా మేము అక్కడికి వెళ్లి వారిని తీసుకుని వస్తాం అని. ఇస్రాయేలు చేసిన ఈ అద్భుత ఆపరేషన్ను ఒక సినిమాగా కూడా తీశారు. ఆ సినిమా యూట్యూబ్లో ఇప్పటికీ కూడా ఉంది. ఆ సినిమా పేరు 7 Days in Etambi. ఇది కేవలం సినిమా కాదు, ఇస్రాయేలు కమాండోలు చేసిన అద్భుత సాహస చరిత్ర. ఈ సంఘటన గురించి ఇస్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు: ఆ రోజు నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు మరియు అత్యంత గర్వకారణమైన రోజు కూడా. ఎందుకంటే 103 మంది మా దేశ పౌరులను సురక్షితంగా రక్షించుకోవడం మాకు చాలా సంతోషాన్నిచ్చే విషయం. ఆ ఆపరేషన్కు నాయకత్వం వహించిన వ్యక్తి యోనాతాన్ నెతన్యాహు. ఆయన నా అన్న. ఆ రోజు నా అన్న చనిపోవడం మా కుటుంబంలో చాలా విషాదాన్ని నింపింది. ఆ తర్వాత బెంజమిన్ నెతన్యాహు ప్రపంచానికి మరో సందేశాన్ని ఇచ్చారు. ఎంటెబ్బే ఆపరేషన్ ప్రపంచానికి ఒక విషయాన్ని తెలియజేసింది. అదేమిటంటే, యూదులు బలహీనులు కాదు. మా దేశం కోసం, మా ప్రజల కోసం మేము ఎంతటి పోరాటమైనా చేస్తాం. బెంజమిన్ నెతన్యాహు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ కూడా యూట్యూబ్లో ఇప్పటికీ ఉంది. ఇస్రాయేల్ ఇంటెలిజెన్స్ మొసాద్ ఇలాంటి ఆపరేషన్లు ఎన్నో చేసింది. అలాంటి ఆపరేషన్లు మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో నన్ను అడగండి. వీలైతే ఆ వీడియోలు కూడా చేసి మీకు చూపిస్తాను. హోలీ ల్యాండ్ టూర్కి మీరు కూడా రావాలనుకుంటే మాకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని మీ టికెట్ బుక్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.